అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలండోయ్! ఈ విజయదశమికి మీరు కూడా కారం జంతువులు చేసుకోవాలి అంటే వీడియో చూసేయండి. ముందుగా కారం జంతువులు చేసుకోవడానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీలోని ఆ పెసరపప్పు వేసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. ఈ కారం జంతువులు మనం శనగపిండి లేకుండా చేసుకుంటున్నాం కదండీ! శనగపిండి వాడటం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని పడటం లేదంటున్నారు కదండీ! అందుకే శనగపిండి వాడటం లేదండి. అందుకే పెసరపప్పు వాడుతున్నాం. ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పులు వరిపిండి తీసుకోవాలండి. ఆ వరిపిండిలో కొంచెం వాము మెత్తగా నలుపుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత మీకు రుచికి తగ్గట్టు లేదా మీరు తినగలిగేంత కారం వేసుకోవాలండి. దానిలోనే కొంచెం వంట సోడా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మెత్తని పెసరపప్పు పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆ పెసరపప్పు పేస్ట్ తోటి ఆ పిండి అంతా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు ఆ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం మరుగుతున్న వేడి నీళ్ళు వేసుకుని ఆ పేస్ట్ని మెత్తగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంత మెత్తగా కలుపుకుంటున్నానో అలాగా ఒక మెత్తగా కలుపుకోవాలండి. ఈ కారం జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండోయ్! మరుగుతున్న వేడివేడి నూనె వేసుకుని ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిలు బాగా హీట్ ఎక్కాక ఇక్కడ చూడండి హీట్ ఎక్కిందో లేదో అని కొంచెం పిండి వేసి చూస్తున్నానండి. సలసలా మరుగుతుంది కదండీ! అంటే వేడెక్కినట్టే అండి. ఆ తర్వాత జంతికలు వేసుకొని పుడకుంటుంది కదండీ! దాంట్లో పిండి వేసుకుని ఆ నూనెలో జంతికల కింద వేసుకోవాలండి. జంతికలు వేసుకునేటప్పుడు నూనె మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల జంతికలు లోపల నుంచి బాగా వేగుతాయండోయ్! మనం ఈ జంతికల్లో కారం వేసుకున్నాం కదండీ! అందుకని త్వరగా రంగొచ్చేస్తాయండోయ్! దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కారం జంతికలు రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.